తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం అలాగే 3వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవర నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామరు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు యెహోషాపాతు మీదికి మరి గొప్ప సైన్యము యుద్ధము నిమిత్తము వారు వస్తున్నారని ఇక్కడ కొందరు వచ్చి తెలియజేయడం మనము చూస్తాం. అయితే యెహోషాపాతు ముందుగా భయపడ్డాడు, కానీ ఆ తర్వాత దేవుని యొద్ద విచారణ చేయాలని ఆయన మనస్సు నిలుపుకొని ఉన్నాడు. అనగా దేవుని యొద్ద నుండి వచ్చే మాటల నిమిత్తము ఎదురు చూడాలని తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నాడు. ఆ తర్వాత యూదా అంతటా కూడా ఆయన ఉపవాస దినమును ప్రకటించడం మనము చూస్తాం. శ్రమ వచ్చింది, కష్టము వచ్చింది. అలాగునే ఇక్కడ అనేకులు యుద్ధము నిమిత్తమై ఆయన దగ్గరికి రాబోవచ్చున్నారు. ముందుగా అయితే ఆయన భయపడి ఉన్నాడు, కానీ దేవుని మాటలు వినాలని ఆయన తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనము చూచినప్పుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది అనగా దేవుని మాటలు మనము వినినప్పుడు ఆ విశ్వాసము బలపడుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యెహోషాపాతు ఇక్కడ ముందుగా భయపడ్డాడు, కానీ దేవుని దగ్గర నుంచి వినడానికి తన్ను తాను స్థిరపరుచుకొని ఉన్నాడు. అనేక సార్లు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదా ఏదైనా యుద్ధము మన ముందున్నప్పుడు మనము భయపడే వారముగా ఉంటాం. దేవుని దగ్గరికి కాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళే వారముగా ఉంటాం. కానీ దేవుని దగ్గరికి మనము వెళ్ళినప్పుడు ఆయన బలవంతుడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి మనను ఆ యుద్ధము నుంచి, ఆ భయము నుంచి, లేదా ఆ కష్టము నుంచి ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు అని యెహోషాపాతు ఎరిగి ఉండి ఆ దేవుని దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనము చూచినప్పుడు మన మార్గములన్నీ దేవుడు సరళము చేసే దేవుడై ఉన్నాడు. అది ఎట్టి మార్గమైనా సరే మనం ఆయనకి అప్పగించుకున్నప్పుడు, అది ఎట్టి కష్టమైనా సరే, ఎట్టి నష్టమైనా సరే, అది యుద్ధ భూమి అయినా సరే, దేవాతి దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మన మార్గమును ఆయన సరళము చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎలాగైతే యెహోషాపాతు మరి భయపడినప్పటికీ మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి మరి అక్కడ యూదా అంతటా కూడా ఆయన ఉపవాసము ప్రకటించి ఎలాగైతే ఆయన ప్రార్థన చేసి ఉన్నాడో మనమందరం కూడా అలాగున దేవుని దగ్గర నుంచి మనము వినే వారముగా ఉండాలి. మనకి కష్టము వచ్చినప్పుడు మనుషులు నానా రకాల మాటలు చెప్తూ ఉంటారు, కానీ దేవుని దగ్గరికి మనము నేరుగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు మరి జయమును దయచేసే దేవుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, యుద్ధము యెహోవాదే. మనము సమర్పించుకున్నప్పుడు ఆ దేవుని దగ్గర సమస్తమును కూడా సమర్పించుకొని ఉపవాస ప్రార్థనలు మనము చేసినప్పుడు దేవుడు మనకు విజయాన్ని దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయమున తండ్రి, ఎందరైతే వాక్యము విని ఉన్నారో మీరు వారిని దీవించండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. యెహోషాపాతు ఎలాగైతే తండ్రి మొదటిగా భయపడినప్పటికీ దేవా మీ దగ్గర నుంచి వినవలెనని ఆయన నిర్ణయించుకొని స్థిరపరచుకొని దేవా ఉపవాస దినమును ప్రకటించి మీ దగ్గర ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి దేవా అట్టి స్థితిలో ఎవరైతే ఉన్నారో, కష్టాలలో, నష్టాలలో, లేదా యుద్ధ భూమిలో ఎవరైతే ఉన్నారో తండ్రి దేవా వారి నిమిత్తమే మేము ప్రార్థన చేయుచున్నాం. దేవా వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి స్థిరమైన మనస్సును దయచేసి మీ మీద ఆధారపడే శక్తిని మీరు వారికి దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి.
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.